महबूबाबाद के गार्ल मंडल में इन दिनों मुन्नेरू पालेरू लिंक कैनाल परियोजना को लेकर बड़ा विवाद खड़ा हो गया है। तेलंगाना सरकार द्वारा जियो नंबर 98 के तहत लाई गई इस योजना का अब स्थानीय लोग खुलकर विरोध कर रहे हैं। किसानों, युवाओं, महिलाओं, बुद्धिजीवियों और सामाजिक संगठनों ने एकजुट होकर सरकार के खिलाफ मोर्चा खोल दिया है। तेलंगाना विद्यावंतुल वेदिका के राज्य उपाध्यक्ष और अधिवक्ता विश्व जमपाला के नेतृत्व में 14 अप्रैल से 15 मई तक ऑनलाइन जनमत संग्रह कराया गया, जिसके नतीजे अब सामने आए हैं। इस सर्वे में कुल 651 लोगों ने भाग लिया, जिनमें से 95% यानी 620 लोगों ने साफ तौर पर कहा कि मुन्नेरू पालेरू लिंक कैनाल परियोजना को तुरंत रद्द किया जाना चाहिए, जबकि केवल 31 लोगों ने इसका समर्थन किया। गार्ल मंडल के लोगों का आरोप है कि सरकार विकास के नाम पर उनके जल संसाधनों और अधिकारों की अनदेखी कर रही है। लोगों का कहना है कि इलाके के तालाब पहले ही सूख चुके हैं, भूजल स्तर लगातार गिर रहा है। ऐसे में दूसरे क्षेत्रों को पानी भेजना स्थानीय जनता के साथ अन्याय है। ग्रामीणों ने मांग उठाई कि पहले गार्ल और चोल और आसपास के इलाकों के तालाब भरे जाएं, उसके बाद ही किसी दूसरी योजना पर विचार किया जाए। आंदोलनकारियों का यह भी कहना है कि यह परियोजना आदिवासी और एजेंसी क्षेत्रों के अधिकारों का उल्लंघन है और पेशा कानून के खिलाफ है। लोगों ने सरकार से लिंक कैनाल की जगह मुन्नेरू नदी पर रिजर्वायर बनाने की मांग की है, ताकि करीब 60,000 एकड़ जमीन को सिंचाई और पीने का पानी मिल सके। सर्वे रिपोर्ट जारी होने के बाद स्थानीय लोगों और नेताओं ने हाथों में प्रतियां लेकर जोरदार प्रदर्शन किया और मुन्नेरू जल दोहन बंद करो जैसे नारे लगाए। आंदोलनकारियों ने चेतावनी दी है कि यदि सरकार ने जनता की भावनाओं का सम्मान करते हुए जियो 98 को वापस नहीं लिया तो आने वाले दिनों में बड़ा जन आंदोलन खड़ा किया जाएगा। इस कार्यक्रम में मुन्नेरू जल साधन समिति के संयोजक गंगावत लक्ष्मण नायक, सीपीआई नेता कट्टेबोइन श्रीनिवास समेत कई जनप्रतिनिधि और सामाजिक कार्यकर्ता मौजूद रहे। వ్యతిరేకిస్తారు, అవసరమైతే అడ్డుకుంటారు, ప్రాణాలను తెగించి కూడా ఈ కాలువను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తారని మేము హెచ్చరిస్తూ ఈ రిపోర్ట్ను ఈరోజు సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖలన్నిటికీ పంపిస్తున్నాం, మీడియాకు కూడా పంపిస్తున్నాం। ఈ సందర్భంగా మన మున్నేరు జలసాధన కమిటీ కన్వీనర్ టీకే లక్ష్మణ్ నాయక్ 2 నిమిషాలు నమస్కారాలు వచ్చింది। ఈ సర్వే మేము దాదాపు పోరాటం 4 నెలల నుంచి చేస్తున్నాం, కానీ మొన్న నెల రోజుల క్రితం సర్వే స్టార్ట్ అయింది। ఆ సర్వేలో కూడా 95% మరి ఆ కాలువని రద్దు చేయాలని 98 జీవోని రద్దు చేయాలని చెప్తా ఉన్నారు। అయినా చెవిన కూడా పట్టించుకొని ప్రభుత్వం రేపు దీని యొక్క పరిణామం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది। ప్రజలందరూ తిరగబడే రోజు వస్తుంది, రైతులందరూ తిరగబడే రోజు వస్తుంది। ఖచ్చితంగా ఇది విరమించుకోకపోతే మాత్రం దేనికైనా సిద్ధం కావడానికి మున్నేరు జలసాధన కమిటీ కూడా సిద్ధంగా ఉంది, సిద్ధమవుతున్నది। అందరికీ నమస్కారాలు। గత 4 నెలలుగా గార్ల మండలాన్ని ఎడారిగా మార్చేటువంటి మున్నేరు పాలేరు లింక్ కెనాల్ని రద్దు చేయాలని చెప్పి గార్ల మండల వ్యాప్తంగా ఈ గార్ల మండలంతో పాటు డోర్నకల్ కూడా ఎక్కడైతే మున్నేరు పారుతా ఉందో ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగాన్ని దీన్ని వ్యతిరేకించాలని చెప్పి రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచేవున పెట్టి వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తూ ఉన్నారు తప్ప దీన్ని ఏమాత్రం కూడా ఆపటం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు। ఇప్పటికైనా 95% మంది రైతాంగం ఇవాళ దీన్ని రద్దు చేయాలని చెప్పి ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు। దీన్ని చూసైనా ఈ ప్రభుత్వం స్పందించి తక్షణమే ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ని రద్దు చేయాలని చెప్పి మున్నేరు జలసాధన కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం। మున్నేరు పాలేరు లింక్ కెనాల్ యొక్క అభిప్రాయాన్ని గార్ల మండల ప్రజానికం యొక్క ఆంక్షని ఈరోజు డిజిటల్ సర్వే ద్వారా 98% 95% మంది ప్రజలు వ్యతిరేకించడం వలన ఈ 98 జీవోని తక్షణమే రద్దు చేయాల్సిందిగా గవర్నమెంట్ ప్రతిపాదిస్తూ, అదేవిధంగా ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మున్నేరు పాలేరు లింక్ కెనాల్ యొక్క కట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క బడ మొత్తం ఎడారిగా మారే పరిస్థితి ఉంది। అదేవిధంగా మన యొక్క
సస్యశ్యామలమైన ప్రాంతం యొక్క భూములను వచ్చే తరాల వారికి ఎడారిగా ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే ఈ 98 జీవోని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.